వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఓకే, లెట్ బిగిన్ దిస్ వీడియో. సో డిప్లొమా C20 C16 2024 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఏవైతే రీసెంట్గా ఏప్రిల్ మేలో కంప్లీట్ చేసుకున్నారో వాటి యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి అడుగుతున్నారు. సో వాటి యొక్క రిజల్ట్స్ అనేది మనకి వస్తాయి, కానీ అప్పుడే కాదు, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చో కూడా నేను చెప్తాను. పేపర్ వాల్యుయేషన్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. పేపర్ వాల్యుయేషన్ కావడానికి మనకి ఎవాల్యుయేషన్ కావడానికి ఇంకా టైం పడుతుంది. అండ్ ఆ తర్వాత మార్క్స్ ఎంట్రీకి అండ్ అలానే ఆ తర్వాత ఇంకేమైనా కాలేజెస్ నుండి ప్రాక్టికల్ మార్క్స్ కానీ లేదా పెండింగ్ మార్క్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఇంకాస్త టైం. ఇవన్నీ అయ్యేటప్పటికీ టైం ఎంత పట్టొచ్చు అంటే మినిమంలో చూసుకున్న 20 to 30 days పట్టొచ్చు. సో ఈ రిజల్ట్స్ అనేవి ఏవైతే రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ డ్యూరింగ్ లాస్ట్ మంత్ రాశారో ఈ ఏప్రిల్ మొన్న రీసెంట్గానే ఒక 15 రోజులు అవుతుంది. ఈ రిజల్ట్స్ అనేవి మనకి June 15th తర్వాత మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, June 15th తర్వాత వీ కెన్ ఎక్స్పెక్ట్ ది డిప్లొమా C20 C16 బోత్ సప్లి అండ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్. ఒకేసారి రావు, ఫస్ట్ C16 ఇచ్చేసి C20 ఇవ్వడమో లేకపోతే అలా అనేది చేస్తారు. ఏదన్నా కూడా June 10th 15 దాటిపోవాలి, అంతకన్నా ముందైతే రావు పక్కా. ఎందుకంటే వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 15 to 20 days పట్టొచ్చు కాబట్టి. ఓకే, సో ఇది అప్డేట్. అండ్ అలానే ఎవరైతే ఇప్పుడు 4th సెమిస్టర్ కంప్లీట్ చేసుకొని 5th సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తున్నారో వాళ్ళందరూ బ్యాచెస్ కూడా ఆల్రెడీ ఇచ్చుంటారు మీ కాలేజెస్లోని. మంచి ఇండస్ట్రీస్ వెతుక్కొని మీ స్కిల్స్ని పెంచుకునే ఇండస్ట్రీస్ని వెతుక్కొని అక్కడ పే ఇచ్చినా ఇవ్వకపోయినా జాయిన్ అయ్యి 6 months నేర్చుకోండి, వృధా చేసుకోకండి. ఎవరికైనా ఈసెట్ థాట్ ఉంది, ఈసెట్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈసెట్ ప్రిపేర్ అవ్వడానికి టైం తీసుకోండి. అంతే తప్ప ఊరికనే ఖాళీగా అయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయకుండా ఈసెట్ నేర్చుకోకుండా ఉండొద్దు. ఓకే, ఇది సజెషన్ ఇస్తున్నాను. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ అప్డేట్స్ కోసం నేనైతే మళ్ళీ చెప్తాను. రిజల్ట్స్ వచ్చే ముందు మళ్ళీ ఇంకొక వీడియో అయితే మనం చేస్తాం. థ్యాంక్ యూ.